హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మరో 4 రోజుల్లో నీట్ ఎగ్జామ్ అయితే జరగబోతుంది. అయితే ఇప్పుడు ప్రతి ఒక్క స్టూడెంట్కి టెన్షన్ ఏంటి అంటే ఎగ్జామ్కి అటెండ్ అయ్యే టైంలో ఎటువంటి ఐటమ్స్ని క్యారీ చేసుకొని వెళ్ళాలి, అసలు ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఎలా ఉంటుంది, అక్కడ రూల్స్ ఎలా ఉంటాయి అని చెప్పి కొంతమందికి డౌట్ కావచ్చు, టెన్షన్ కావచ్చు అయితే ఉన్నాయి. అయితే ఈ వీడియోలో నీట్ ఎగ్జామ్ రాసే ప్రతి స్టూడెంట్ కూడాను ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలను అయితే షేర్ చేయబోతున్నాను. మనము ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి ఏ టైంకి వెళ్ళాలి, ఏం తీసుకొని వెళ్ళాలి, అక్కడ సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉంటాయి, ప్రోటోకాల్స్ ఏ విధంగా ఉంటాయి, ఎవ్రీథింగ్ ఎగ్జామ్ డే రోజు ఏమేమైతే జరుగుతుందో ఆ ప్రతి ఒక్కటి కూడాను ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా యూస్ఫుల్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి మన వీడియోని షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఇకపోతే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మన ఛానల్ తరపున మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశాము. కేవలం 699 రూపీస్కి మాత్రమే ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరైతే స్టూడెంట్స్ ఈ మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవుతారో వాళ్ళకి నీట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యేంత వరకు పర్సనల్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. పర్సనల్ మొబైల్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏ డౌట్ ఉన్నా కాల్ చేసి క్లియర్ చేసుకోవచ్చు. అదేవిధంగా స్పెషల్ వాట్సాప్ గ్రూప్లో డైలీ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ వెబ్సైట్ యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వెబ్సైట్ యాక్సెస్ ద్వారా ప్రతి రౌండ్లోనూ ప్రతి క్యాస్ట్కి ఏ కాలేజ్లో ఎన్ని మార్క్స్కి సీట్ వచ్చింది అనే రిపోర్ట్స్ అయితే మీరు తెలుసుకోవచ్చు. కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యేంత వరకు ప్రతి ఒక్కటి కూడాను ఎటువంటి ప్రాబ్లం లేకుండా పర్సనల్గా గైడ్ చేసేది ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనమాట. మీరు కానీ జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదా ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి అయినా మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక వీడియో టాపిక్ స్టార్ట్ చేసినట్లయితే ముందుగా ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి ఎటువంటి ఐటమ్స్ని మనం క్యారీ చేసుకొని వెళ్ళాలి, మస్ట్ అండ్ షుడ్గా మన దగ్గర ఉండవలసిన ఐటమ్స్ ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి అడ్మిట్ కార్డ్ అనమాట. అంటే హాల్ టికెట్ అంటూ ఉంటాం కదా. ఈ హాల్ టికెట్ అనేది మనం ఎన్టీఏ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఈ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసే టైంలోనే మనకి సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్స్ కూడా అటాచ్డ్గా డౌన్లోడ్ అవుతాయి. టోటల్గా మనకి అడ్మిట్ కార్డ్ అండ్ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ 3 పేపర్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్లో మనం కొన్ని డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. మన ఫోటో కూడా దాంట్లో అఫిక్స్ చేయాల్సి ఉంటుంది. వన్స్ అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అవ్వగానే నేను మళ్ళీ స్టెప్ బై స్టెప్ అది కూడా చెప్తాను, ఏ విధంగా ఎక్కడ ఎలా ఫిల్ చేయాలి అని చెప్పి. ఇది నెంబర్ 1 అనమాట, అడ్మిట్ కార్డ్ అండ్ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్. నెంబర్ 2 వచ్చేసి ఒక పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో ఏదైతే ఉందో మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసే టైంలో ఇచ్చాం కదా, పోస్ట్ కార్డ్ 4x6 ఫోటో, అదొకటి కావాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ఏవైతే అప్లికేషన్ ఫామ్లో ఇచ్చామో అవి 2 కావాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఏదైతే ఉందో దీంట్లో మనం ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఒక పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ అయితే మనం ఫిక్స్ చేసుకొని వెళ్తాం. మన ఇంటి దగ్గరే ఫిల్ చేసుకొని అంటే ఫిక్స్ చేసుకొని ఎగ్జామ్ హాల్కి వెళ్తాము. ఎగ్జామ్ హాల్కి వెళ్ళాక మరొక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏదైతే ఉందో అది అక్కడ అటెండెన్స్ షీట్లో మనం పేస్ట్ చేస్తాం. ఇక్కడ ఎక్కువగా కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏమీ లేదు. మనం ముందుగా మాట్లాడుకున్న 3 ఫొటోస్లో అంటే ఒక పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోల నుండి మన ఇంటి దగ్గరే ఒక పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోని, పాస్పోర్ట్ సైజ్ ఫోటోని డిక్లరేషన్ ఫామ్లో ఇచ్చేస్తాము. మిగిలిన మరొక పాస్పోర్ట్ సైజ్ ఫోటోని ఎగ్జామ్ హాల్లో అటెండెన్స్ షీట్లో మనము ఫిక్స్ చేస్తాము. సింపుల్. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ఏదైనా సరే గవర్నమెంట్ ఐడెంటిటీ ప్రూఫ్ అయితే మనం తీసుకువెళ్ళాల్సి ఉంటుంది అక్కడికి. అది ఆధార్ కార్డ్ కావచ్చు, పాన్ కార్డ్ కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, పాస్పోర్ట్ కావచ్చు, ఇలా. ఏదైనా గవర్నమెంట్ అప్రూవ్డ్ వ్యాలిడ్ ఐడెంటిటీ కార్డ్ని మనం తీసుకెళ్తే సరిపోతుంది ఐడి ప్రూఫ్గా. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి పీడబ్ల్యూడి స్టూడెంట్స్ కావచ్చు, ట్రైబ్ స్టూడెంట్స్ కావచ్చు, కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. ఇవైతే మనం మస్ట్ అండ్ షుడ్గా ఎగ్జామ్ హాల్లోకి తీసుకువెళ్ళాల్సిన ఐటమ్స్ అనమాట. ఇవి కాకుండా మిగతా వేవి కూడా అలో చేయరు, మనం కూడా తీసుకువెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక వాటర్ బాటిల్ కావచ్చు, మాస్క్ కావచ్చు, ఇవి ఆప్షనల్. వీటిని అలో చేస్తారు, ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ని, మాస్క్ని అండ్ శానిటైజర్ని. బట్ ఒకవేళ మనం తీసుకువెళ్ళకపోయినా లోపల కూడా వీటిని ప్రొవైడ్ చేస్తారు. దీని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇవి కాకుండా మీరు ఎగ్జామ్ హాల్కి ఏవి కూడా
తీసుకువెళ్లాల్సిన అవసరం అయితే లేదు. సో ఇప్పుడు చెప్పిన ఐటమ్స్ వరకు తీసుకువెళ్తే సరిపోతుంది. సో ఇప్పుడు మనం తీసుకువెళ్ళిన ఐటమ్స్ని మనము అక్కడికి వెళ్ళినాక సిచ్యువేషన్స్ని ఏ విధంగా ఉంటుందనేది డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. సో ఎగ్జామ్ జరిగే రోజు మనకి ఉదయం 11 గంటల నుంచి ఆ ఎగ్జామ్ సెంటర్లోకి అలో చేస్తారనమాట. గేట్ దగ్గర నుంచి లోనికి పంపించడానికి ఉదయం 11 గంటల నుంచి అలో చేస్తూ ఉంటారు. సో ఆ గేట్ దగ్గర నుంచి లోపలికి వెళ్ళే టైంలో గర్ల్స్కి చెక్ చేయడానికి గర్ల్స్ అంటే ఫీమేల్ స్టాఫ్ ఉంటారు, బాయ్స్ని చెక్ చేయడానికి మేల్ స్టాఫ్ ఉంటారు. సో ఏదైనా మెటల్ డిటెక్టర్తో కానీ లేదంటే మన దగ్గర ఏవైనా ఐటమ్స్ ఉన్నాయేమోనని వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది. సో చెక్ చేసిన తర్వాత మన అడ్మిట్ కార్డ్ని, అదేవిధంగా మనం తీసుకువెళ్ళిన వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ ఏదైతే ఉంటుందో వాటి రెండింటిని చూసి అన్నీ కరెక్ట్గా ఉంటే లోనికి అయితే పంపించడం జరుగుతుంది. లోనికి వెళ్ళే టైంలో ముందుగా చెప్పినట్లుగా అడ్మిట్ కార్డ్, సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్, ఐడి ప్రూఫ్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో ఇవి తీసుకువెళ్లాల్సి ఉంటుంది. సో వన్స్ లోనికి వెళ్ళిన తర్వాత స్టూడెంట్స్ యొక్క కౌంట్ని బట్టి మళ్ళీ ఇంకొక హాల్లోకి తీసుకువెళ్తారు. అక్కడ స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ అనేది వెరిఫై చేయడం జరుగుతుంది. అలాగే ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కూడా వెరిఫై చేసి స్టూడెంట్ని ఒక ఫోటో తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈసారి మనకి ఆధార్ వెరిఫికేషన్ అంటే కన్ఫర్మేషన్ వెబ్సైట్లోనే అయిపోయింది కాబట్టి ఈసారి అందరికీ ఆధార్ వెరిఫై చేస్తారా లేదంటే వెబ్సైట్లో ఆధార్ వెరిఫై చేయని వాళ్ళకే చేస్తారా అనేది మనకి నెక్స్ట్ అడ్మిట్ కార్డ్ రిలీజ్ అయ్యే రోజైతే తెలుస్తుంది. మళ్ళీ స్టూడెంట్ డీటెయిల్స్ వెరిఫై చేసిన తర్వాత అక్కడి నుంచి మనం ఎక్కడైతే ఎగ్జామ్ రాస్తామో ఆ ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. అయితే ఏ స్టూడెంట్ ఏ బ్లాక్లోకి వెళ్ళాలి, ఏ రూమ్లోకి వెళ్ళాలి అని చెప్పి అక్కడ స్టెప్ బై స్టెప్స్ మనకి ప్రింట్స్ అటాచ్ చేసి ఉంటాయన్నమాట. వాల్స్ మీద కానీ లేదంటే ఒక చిన్న బోర్డ్ లాంటిది తీసుకొని దాని మీద ఆ స్టిక్కర్స్ని అటాచ్ చేస్తూ ఉంటారు. ఎలాగైతే మనం ఇంటర్ ఎగ్జామ్స్ రాసే టైంలో మన రోల్ నెంబర్ని బట్టి మన రూమ్ ఏంటి, బ్లాక్ ఏంటి అని తెలుసుకుంటాం కదా, సేమ్ వేలో. సో అక్కడ మనకి ఏదైనా డౌట్ వస్తే తెలుసుకోవడానికి చాలామంది స్టాఫ్ ఉంటారనమాట. ఎవరిని అడిగినా సరే వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు. ఈవెన్ మీరు గేట్ దగ్గర నుంచి లోనికి వెళ్ళగానే నాకేమీ అర్థం కావట్లేదు, నన్ను ఎగ్జామ్ హాల్ దాకా కొంచెం తీసుకువెళ్ళండి అంటే వాళ్ళు ఎటువంటి హెసిటేషన్ లేకుండా మిమ్మల్ని ఎగ్జామ్ రూమ్ వరకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. మీకు తెలియకుంటే అక్కడ చాలామంది స్టాఫ్ ఉంటారు, వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు. సో వన్స్ మనం ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అయిన తర్వాత మన హాల్ టికెట్ని బబుల్ చేయడం కానివ్వండి, అంటే హాల్ టికెట్ నెంబర్ రాయడం కానివ్వండి, పేరెంట్ సిగ్నేచర్స్ కావచ్చు, మన సిగ్నేచర్స్ కావచ్చు, లేదంటే బుక్లెట్ కోడ్ కావచ్చు, ఇలా మనం ఏదైతే బబ్లింగ్ చేయాల్సినవి కొన్ని ఉంటాయన్నమాట డీటెయిల్స్, మన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను అక్కడ ఉన్న స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటారు, స్టెప్ బై స్టెప్ గైడ్ చేస్తూ ఉంటారు. మీరు టెన్షన్ పడి మీరే ముందుగా ఫిలప్ చేయకండి, ఎందుకంటే తప్పు చేస్తే చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి. సో వాళ్ళు స్టెప్ బై స్టెప్ చెప్తారు, వాటిని మీరు ఫాలో అయ్యి చేయండి. ఒకవేళ వాళ్ళు చెప్పినా అర్థం కాలేదు అంటే మళ్ళీ అడగండి, వాళ్ళు మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు. బట్ తప్పులు అయితే అస్సలు చేయకండి. సో మన సిగ్నేచర్స్ కావచ్చు, హాల్ టికెట్ నెంబర్స్ కావచ్చు, ఆన్సర్ బుక్లెట్ నెంబర్ కావచ్చు, ఇవి బబుల్ చేయాల్సి ఉంటుంది. జాగ్రత్తగా బబ్లింగ్ చేయండి. సో మనకి ఈ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేస్తూనే ఒకవైపు అండ్ మరోవైపు ఎగ్జామ్ టైం అవ్వగానే మనకి ఎగ్జామ్ కూడా మొదలవుతుంది. సో 2 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఆ టైంలోపు మనం ఎగ్జామ్ని కంప్లీట్ చేయాలి. సో ఎగ్జాక్ట్గా 5:30కి ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో కంప్లీట్ అయిపోయాక మనం ఇచ్చే సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ కావచ్చు, మన అడ్మిట్ కార్డ్ కావచ్చు వాళ్ళే తీసుకుంటారు. అండ్ మనం తీసుకెళ్ళిన పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంది కదా, అది టైంని బట్టి అంటే మనకున్న టైం ఫెసిలిటీస్ని బట్టి ఒకవైపు ఎగ్జామ్ రాస్తుంటేనే మరొక వైపు సిగ్నేచర్స్ కావచ్చు, ఆ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావచ్చు అటెండెన్స్ షీట్లో పేస్ట్ చేస్తారనమాట. సో ఇక పెన్స్ ఏవైతే ఉంటాయో పెన్స్ కూడా లోనే ఇస్తారు కాబట్టి మనం బయట నుంచి తీసుకువెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. ఇక ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం బయటికి వచ్చేయవచ్చు. అయితే ఎగ్జామ్ సెంటర్ దగ్గర జరిగే సిచ్యువేషన్ అనమాట. సో చాలా సింపుల్గా ఉంటుంది. మీకు తెలియకుంటే అక్కడ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకోండి, కానీ తప్పులు అయితే చేయకండి. సో ఈ వీడియో అయితే మీకు హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎగ్జామ్ సెంటర్ దగ్గర సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పి మీకు ఒక అవేర్నెస్ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఇక నీట్కి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. అలాగే మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.